న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2,36,331 లబ్ధిదారులలో మధ్యాహ్నం నాటికి 91.72% పెన్షన్లు అందజేతాం. దివ్యాంగులకు వీల్ చైర్ అందించేందుకు కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జీరో ఇన్సిడెంట్ లక్ష్యంగా ప్రణాళికలు. కార్మిక శాఖ మంత్రి సుభాష్. వినియోగదారుల అనుమతితోనే స్మార్ట్ మీటర్ల అమరిక. ఎస్సీ తిలక్ కుమార్ స్పష్టం. వితంతు మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఉన్నత లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్ర సెటిల్మెంట్ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 2,36,331 మంది లబ్ధిదారులకు 103.26 కోట్ల రూపాయల పెన్షన్ను ఆగస్టు 1 మధ్యాహ్నం నాటికి 91.72% మందికి ఇంటి వద్దనే పంపిణీ చేసినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శుక్రవారం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే కలెక్టర్ సమక్షంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారునికి గౌరవంతో ఇంటి వద్దకే పెన్షన్ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పెన్షన్ పంపిణీ విధానాన్ని తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ప్రత్యేక అవసరాలున్న వారికి ఆర్థిక భద్రతతో పాటు మానసిక బలాన్ని కలిగిస్తోందని అన్నారు. గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన దివ్యాంగులైన అక్క చెల్లెళ్ళు ఏ విజయ సరస్వతి, ఏ నాగసాయి ఇంటి వద్దకే పెన్షన్ కలెక్టర్ పి ప్రశాంతి సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లలకి వీల్ చైర్ సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులు వీరికి వీల్ చైర్ సదుపాయం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పిల్లల ఆరోగ్య స్థితిపై తగిన వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చాలా యాక్టివ్ ఉంటుంది. ఎంత బాగుండేదండి చిన్నప్పుడు 10 సంవత్సరాల వరకు ఇద్దరు నడవలేదు. ఏం చేస్తారు? తీసుకెళ్ళారా? ఇంకెక్కడికి వెళ్ళలేదు మేడం, ఇంటి దగ్గర చూసుకుంటూ ఒకళ్ళు ఒక ఇంకెక్కడికి అమ్మింటికి కూడా వెళ్ళలేదండి. వీల్ చైర్ లేదమ్మా? వీల్ చైర్ ముందు ఇచ్చారు మేడం, పోయింది, ఇరిగిపోయింది. ఈ అమ్మాయికి అయితే ఇవ్వలేదు. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR క్రింద యూనియన్ బ్యాంక్ విరాళంగా అందజేసిన 42 లక్షల రూపాయలు విలువైన అత్యాధునిక సౌకర్యాలు, వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజన్, స్ట్రెక్చర్, AC కలిగిన అంబులెన్స్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ జీరో ఇన్సిడెంట్ నమోదు ప్రభుత్వ లక్ష్యమని, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని, ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోజు 200 నుంచి 300 మంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, కార్మికుల బీమా చెల్లింపులో యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంటే శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలో 150 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అమరావతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్స్కి మంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంబులెన్స్కు 3 సంవత్సరాల పాటు నిర్వహణ సేవలు, డ్రైవర్, టెక్నీషియన్, స్పెషలిస్ట్ డాక్టర్ లాంటి సదుపాయాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఈఎస్ఐ బెనిఫిషియరీ కార్డ్ కలిగిన కార్మికులకు ఉచిత వైద్య సేవలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యం పట్ల 6 నెలల పాటు జీవనోపాధి భృతి రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభదినం. యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో సుమారు 42 లక్షలతో అంబులెన్స్ ఈ రోజున రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం. 250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది. స్పెషలిస్ట్ను కూడా అక్కడ నియమించడం జరిగింది. దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి. అదేవిధంగా ఇంకొక 2 అంబులెన్స్లు ఇటు వైజాగ్, ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. మరి ఇటు స్టేట్ బ్యాంక్, ఇటు యూనియన్ బ్యాంక్కి యాజమాన్యాన్ని వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గృహ అవసర విద్యుత్ వినియోగదారులపై ఒత్తిడి తీసుకువచ్చి స్మార్ట్ మీటర్లు అమర్చడం లేదని, వినియోగదారులు ఇష్టపడితేనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకే తిలక్ కుమార్ స్పష్టం చేశారు. రాజమండ్రి విద్యుత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి ఛార్జీలు పెరగవని చెప్పారు. అపోహ మాత్రమే అని ఖండించారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగాలను వివరించారు. ఖచ్చితంగా బిల్లు వచ్చేస్తుందన్నారు. విలువైన సమయం వృధా కాకుండా మరిన్ని మెరుగైన సేవలు వినియోగదారులు పొందే అవకాశాలు స్మార్ట్ మీటర్ల వల్ల ఉన్నాయని విశ్లేషించారు. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరణ చేస్తున్నామని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఒక 40,000 మీటర్స్ పెట్టడం జరిగింది. 44,000 మీటర్స్ పెట్టాము. ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలు ఉన్న మీటరు. ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో స్మార్ట్ మీటర్కి అన్ని లాభాలు ఉన్నాయి. ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి
మనం ప్రీపెయిడ్ మీటర్లు అనే అపోహ ఉంది. ఇంతవరకు మేము మా యొక్క ఏపీ ఈపీడీసీఎల్ కానీ ఏపీ ఈఆర్సీ కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు. సో ఇంతవరకు ఎలా బిల్ పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్ పే చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది, మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది, మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది. ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఒక మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా అయితే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు వెసులుబాటు ఏంటంటే అమౌంట్ కట్టకపోతే డిస్కనెక్షన్ అనేది ఫిజికల్గా ఇంటికి వచ్చి చేయడం అనేది అక్కర్లేకుండా సిస్టమ్ కంప్యూటర్లో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో కూర్చొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశారనుకోండి, సపోజ్ రాత్రి 8 గంటలకు పేమెంట్ చేశారు, మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు, మీకు ఆప్షన్ ఉంది. గతంలో కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు, అలా కాకుండా మీకు ఫోన్పే వచ్చింది, పే చేశారు. పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్గా మీకు సప్లై ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది. సో స్మార్ట్ మీటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న మీటర్ తప్పితే మరి ఇంకేమీ కాదు. పాత మీటర్కి కొంత ఎలక్ట్రానిక్ డేటా అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ యాడ్ చేసిన మీటర్నే స్మార్ట్ మీటర్ అంటున్నాం. ఇందులో ఎక్కువ బిల్లు రావడం కానీ తక్కువ బిల్లు రావడం కానీ జరగదు. ఎప్పుడు గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని సరిచేసే అవకాశం మా ఇంజనీర్స్కి ఏ రూల్ ప్రకారం అయితే ఉందో స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా బిల్లు ఎక్కడైనా తేడా వస్తే దాన్ని సరిచేసే అవకాశం అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. మేము 44,000 మీటర్లు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం 0.1% కూడా స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఇంతవరకు రాలేదు. మీకు పత్రికా ముఖంగా అంటే మీడియా ముఖంగా మీ ద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి. మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. పాలకులు రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటరానితనం కొనసాగుతోందని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సందేహాలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మాజీ మంత్రి ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యువకుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం విచారకరమని సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజల డబ్బు ఖర్చు పెట్టాడు, ప్రత్యేక విమానాల్లో వెళ్ళాడు, మరి ఏమి సాధించాడు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ, మరి ఏమి సాధించాడు? నేను అడుగుతున్నా. సున్నా. సాధించింది సున్నా, సాధించబోయేది సున్నా అని తెలియజేస్తూ అమరావతి రాజధాని అది క్లిక్ అవుతుంది, అక్కడ రాజధాని నగరం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. రాబోయేటువంటి ప్రభుత్వం, భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదో కూడా అనుమానంగా ఉందని తెలియజేస్తూ శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త త్రిమూర్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మోరంపూడి రోడ్ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి భక్తులు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ అమ్మవారి కరుణ కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు మా కొండంత పూజలే అమ్మ నీకు.
పసుపు కుంకుమాలు తెచ్చినాము మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము పసుపు కుంకుమాలు తెచ్చినాము మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము తల్లి కనుము కట్నాలు పెట్టినాము మా కష్టాలు దిచ్చమంటూ మొక్కినాము కనుము కట్నాలు పెట్టినాము మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము తీరొక్క పూలదండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే వందనాలు 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 తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నము నిండు నవరాత్రులు నిన్ను గొలుచుకున్నము నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నాము నిన్ను నవరాత్రులు నిన్ను గొలుచుకున్నాము నిన్ను గొలుచుకుంటూ సంబరాల చేసుకున్నము కన్నులారా నిరూపు చూసి మురిసిపోయినం నిన్ను గొలుచుకుంటూ సంబరాలు చేసుకున్నాము కన్నులారా నీ రూపు చూసి మురిసిపోయినాం రంగు దీపాల కాంతుల్లో మెరిసేటి నిన్ను చూసి ఆడిపాడినం వందనాలు 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 తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు నీ కొండ కష్టమాని నాడు మొక్కుకున్నము నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చుకున్నము నీ కొండ కష్టమాని నాడు మొక్కుకున్నాము నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చుకున్నాము ఎంతో సుందరంగా ఉన్న నిన్ను చూసుకున్నము భక్తి మీర నీకు మైమరిచి భజన చేసినం ఎంత సుందరంగా ఉన్న నిన్ను చూసుకున్నాము భక్తి మీర నీకు మైమరిచి భజన చేసినాం కొండంత కోటొక్క భక్తులంతా నిండంగా దండి జాతరంతా చూసినం వందనాలు 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 తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు మా ఇంటింట నిన్నే నిలుపుకున్నము మా ఇలవేల్పు నీవాని తలుసుకున్నము మా ఇంటింట నిన్నే నిలుపుకున్నాము మా ఇలవేల్పు నీవాని తలుసుకున్నాము నిన్ను ప్రతిరోజు నిష్టతోని గొలుచుకున్నము నీకు 10 ఏళ్ల పబ్బతి పట్టుకున్నము నిన్ను ప్రతిరోజు నిష్టతోని కొలుచుకున్నాము నీకు 10 ఏళ్ల పబ్బతి పట్టుకున్నాము మల్లేటి కళ్ళ మాకు పిల్లాడు పుట్టెనంట మల్ల మల్ల కొండ కష్టమే వందనాలు తల్లి వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మా కొండంత పూజలే అమ్మ నీకు కోటి కోటి దండాలే తల్లి నీకు మా కొండంత పూజలే అమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మా కొండంత పూజలే అమ్మ నీకు కోటి కోటి దండాలే తల్లి నీకు మా కొండంత పూజలే అమ్మ నీకు హా బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ మా సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ
రోగాలు నొప్పులొచ్చి రోజులు గడవబట్టే తిందామంటే తిండి కట్టుబట్టలు లేక దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా నీ దయ కరువయ్యి బతికే బరువయ్యిందమ్మా నీ దయ కరువయ్యి బతికే బరువయ్యిందమ్మా రోగాలు నొప్పులొచ్చి రోజులు గడవబట్టే తిందామంటే తిండి కట్టుబట్టలు లేక దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా నీ దయ కరువయ్యి బతికే బరువయ్యిందమ్మా నీ దయ కరువయ్యి బతికే బరువయ్యిందమ్మా తల్లి మా ఇల్లు వాకిలంతా చూడు దుర్గమ్మ వల్ల కాడుగా మారినమ్మా దుర్గమ్మ ఇల్లు వాకిలంత చూడు దుర్గమ్మ వల్ల కాడుగా మారినమ్మా దుర్గమ్మ బంగారు తల్లివమ్మ దుర్గమ్మ. వితంతు మహిళలు వృద్ధుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సెట్టిబల్స్ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ పరిశీలకులు కుడుప్పూడి సత్యబాబు అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన తెదేపా శ్రేణులతో కలిసి శుక్రవారం స్థానిక 3వ వార్డ్ రాజేంద్ర నగర్లో ఉదయం 6 గంటల నుండి ఇంటింటికి వెళ్లి సింగిల్ విడో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వితంతు పెన్షన్లు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతున్నాయని చెప్పారు. ఇంటి యజమానిని కోల్పోయిన వారిని గుర్తించి వారి జీవనోపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో విశాల హృదయంతో ఆలోచించి వితంతువు పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. అన్ని గ్రామాల్లో కోడి కోయకు ముందే తెల్లవారుజాము నుండి వారి ఇంటి ముందుకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం మహత్తర కార్యక్రమంగా సత్యబాబు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అవి కొత్తగా వస్తాయండి అంటే చేద్దాం ఏ మాట ఇంకా ఎన్ని 4 ఈరోజు రాష్ట్రంలో ఉన్న వితంతులకి 1,10,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటగా సూపర్ 6 పథకాలతో పాటు యువకం ఎలక్షన్లో కూడా మనం ఇవ్వకుండా 3,000 పెన్షన్ 4,000 చేసి, అలాగే ఈ హ్యాండిక్యాప్లు 3,000 నుంచి 6,000 చేసి, అలాగే బెడ్ రీడ్ ఉన్న వాళ్ళకి ఏకంగా 15,000 రూపాయలు చేసిన ఘనత ఏమన్నా ఉందంటే అది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తాయి, కానీ ముఖ్యంగా బీసీలను గుర్తించిన పార్టీ ఏదైనా ఉంటుంది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. ఇంకా ఆగస్టు 15న ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు దాని తర్వాత ఆడబిడ్డ నిధి కూడా త్వరగా చేసి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మొత్తం అన్నీ కూడా పూర్తి చేయడం అయిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా మా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఎక్కడా కూడా నిరాశపడకుండా ప్రతిదీ కూడా కష్టాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నప్పుడు కానించి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో మార్పులు చేసి, ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఈ సన్న బియ్యం పెట్టి, అలాగే ఎప్పుడు చూడనే మనం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో మన ఈ బుక్స్ కానీ, ఈ బ్యాగులు కానీ, ఈ స్కూల్ డ్రెస్సులు కానీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోటీ పడుతున్నారు పిల్లలు. మొన్న కూడా షైనింగ్ స్టార్ అవార్డులో కూడా ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా 20,000 రూపాయలు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే లోకేష్ గారు ఈ విద్యాశాఖ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పిల్లలు ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 తల్లికి వందనం వేసి అందరు పిల్లలు కూడా చదువుకోవాలనే సంకల్పంతో మా నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు. రాజమండ్రి ఎంఆర్పీఎస్ టౌన్ కమిటీ నాయకుల సమావేశం నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ మాదిగ అధ్యక్షతన సిమెంటరీపేట నందు నిర్వహించారు. రాజమండ్రి సిమెంటరీపేట దళిత దేశ నాయకుల విగ్రహాలు సెంటర్ నందు
ఎంఆర్పీఎస్ టౌన్ కమిటీ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు గెడ్డెం వినోద్ మాదిగ విచ్చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 1, 2024 రోజున భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ/ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పును ఇవ్వడం జరిగిందని, ఈ రోజు ఆగస్టు 1, 2025 వరకు 1 సంవత్సరమైన శుభ సందర్భంగా సమావేశం అవ్వడం జరిగిందని, ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో ఆగస్టు 1 సామాజిక న్యాయం గెలిచిన రోజుగా, మంద కృష్ణమాదిగ గారి ధర్మమైన పోరాటానికి ఫలితం దక్కిన రోజుగా భావిస్తున్నామని తెలియజేశారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వాడ పావధల్లో భాగస్వామ్యమైన సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా, ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు కపిల్ సిబల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సిజేఐ చంద్రచూడ్తో కూడిన 7 జడ్జిల ధర్మాసనానికి మాదిగ జాతి యావత్ రుణపడి ఉంటుందని, 7 జడ్జిల ధర్మాసనంలో 6 జడ్జిలు ఎస్సీ ఉపవర్గీకరణకు మద్దతుగా నిలిచారని, 1 జడ్జి బాలా ఎం త్రివేది ఆర్టికల్ 341 సవరణ చేస్తే మంచిదని త్రివేది అభిప్రాయపడ్డారు తప్ప ఉపవర్గీకరణకు వ్యతిరేకం కాదని తెలిపారు. 2024 ఆగస్టు 1 సరిగ్గా ఇది ఆగస్టు 1వ తారీఖు 2025కి 1 సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఏదైతే ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటం సుప్రీంకోర్టు వేదికగా సామాజిక న్యాయాన్ని బ్రతికించిన రోజు, మరి మానిసి మంద కృష్ణమాదిగ గారు మరి ఆయన జీవితాన్ని సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు మరి ఎంతో శ్రమ కృషితోటి మరి ఈ నాయకత్వంలో ఎంతోమంది అమరులయ్యి ఈ జాతికి త్యాగాన్ని మరి ఫలాలను కూడా అందించడం జరిగింది. మరి శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు. రాజమహేంద్రవరం చందా సత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ అధికారిగా గౌరవ అధ్యక్షులు లక్కోజు వీరభద్రం ఆచార్యులు వ్యవహరించారు. యూనియన్ అధ్యక్షుడిగా వడిసెల నాగేశ్వరరావు, సెక్రటరీగా పి వెంకటశేషారావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఓనర్ సంఘం అధ్యక్షులు యతిరాజ్ సంపత్, సెక్రటరీ నందమూరి శ్రీనివాస్, సలహాదారులు తమరి బ్రహ్మాజీ, వీరబాబు, మాధా భక్తుల రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2,36,331 లబ్ధిదారులలో మధ్యాహ్నం నాటికి 91.72% పెన్షన్లు అందజేత.
దివ్యాంగులకు వీల్ చైర్ అందించేందుకు కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జీరో ఇన్సిడెంట్ లక్ష్యంగా ప్రణాళికలు. కార్మిక శాఖ మంత్రి సుభాష్. వినియోగదారుల అనుమతితోనే స్మార్ట్ మీటర్ల అమరిక. ఎస్సీ తిలక్ కుమార్ స్పష్టం. వితంతు మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఉన్నత లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్ర శెట్టిబెంజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.